ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఇక మన బిగ్ బాస్ ఫైనల్ డే అండి ఈరోజు. సో ప్రోమో చూస్తే అదిరిపోయింది. మరి బయటకు వచ్చాడా లేదా మరి కొంతమంది ఏమో ఆల్రెడీ నిన్నటి నుండే మార్నింగ్ నుండే చాలా చాలా న్యూస్ అనేది వచ్చేసింది. ఫ్రైడే రోజే ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ప్రియాంక, అంబటి అర్జున్ అండ్ అమర్ వీళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయారు. ఎవరు వచ్చేసి 15 lakhs తీసుకున్నాడు. తర్వాత వచ్చేసి ఇంకా శివాజీ రన్నర్ ఉన్నాడు, పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడని చెప్పేసి చాలా చాలా న్యూస్ వచ్చాయి సోషల్ మీడియాలో. కాకపోతే అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది మనకైతే తెలియదు. ఒక్కొక్క వీడియో చూస్తే అయితే, లైవ్ చూస్తే అయితే అండి, నైట్ ఇంత చలిలో తన కోసం అంతమంది ఫ్యాన్స్ రావడం అనేది చాలా చాలా గ్రేట్ అండి. ఎలా ఉంది అంటే తనది వచ్చేసి ఈ 105 రోజులు అనేది చాలా కష్టపడ్డాడండి. ఒక్కొక్క విషయంలో అసలు ఆ ఎపిసోడ్స్ అనేది చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఎమోషనల్ అయిపోతాం మనము. స్టార్టింగ్ నామినేషన్స్ అప్పుడు 9 మంది కలిసి ఒకేసారి నామినేట్ చేశారు చూడండి, తనను మాట్లాడనివ్వకుండా అరుచుకుంటూ. అబ్బబ్బబ్బా, అదైతే వెరీ ఎమోషనల్. మళ్ళీ ఇంకా వచ్చేసి ఫుడ్ విషయంలో కూడా సో కొందరు వచ్చేసి వాళ్ళకే సపోర్ట్ చేసుకోవడం ఫుడ్ విషయంలో, తిన దగ్గరకు వచ్చేసి ఫుడ్ కూడా కరెక్ట్గా ఇవ్వకపోవడము అనేది అది ఇంకా ఇంకా బాధాకరము. అక్కడ ఏదో వాళ్ళ సొంత ఇంట్లో సొంత ఫుడ్ పెట్టినట్టుగా బిహేవ్ చేసేసారన్నమాట. సో ప్రతి విషయం ఏంటనంటే తనను మాట్లాడనివ్వకపోవడం, కన్ఫ్యూజ్ చేయడము అదంతా చేశారు. అందులో తనకి సపోర్టింగ్గా అంటూ మాట్లాడిందంటే శివాజీ గారు ఒక్కరే అండి. ఎందుకు అని అంటే తను కూడా కామన్ మ్యాన్ నుండి వచ్చేసి చాలా స్ట్రగుల్స్ అనుభవించి ఇప్పుడు తను ఒక సెలబ్రిటీ లాగా ఉండి తన జీవితం అనేది మార్చుకున్నారు. అది తను గేమే కావచ్చు, తన స్ట్రాటజీసే ప్లే చేయనివ్వండి, ఏదైనా ప్లే చేయనివ్వండి. సో కామన్ మ్యాన్కి సపోర్ట్ చేసింది అంటే శివాజీ గారు ఒక్కరే అండి. అందరూ ఎలిమినేట్ అయిపోయాక బయటకు వచ్చాక మీరు ఆ విధంగా చేశారు, ఈ విధంగా చేశారంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ఏ గేమ్ అని చెప్పారు ఒక డైలాగు. సో అదైతే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. సో అందులో ఇంట్లో అంతమంది కంటెస్టెంట్స్ ఉండగా ఒక పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేయాలని చెప్పేసి ఎవరు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి చేయలేదు. కామన్ మ్యాన్ని తనని ఎందుకు మేము ఇంట్లో ఉంచాలి అన్నట్టుగా, మేము పెద్ద గొప్ప అన్నట్టుగా ఫీల్ అయిపోయి తనను నామినేషన్ చేశారు, ఎలిమినేట్ చేయాలని చూశారు చాలామంది. మళ్ళీ ఇంకా తనకి లాంగ్వేజ్ రాకపోవడము, తను మన కామన్ భాష మనం ఎట్లా వాడుకుంటామో ఒక పల్లెటూరులో ఏ విధంగా అయితే ఉంటామో తన ఇంట్లో కూడా అలాగే ఉండటానికి ఆ విషయంగా కూడా తనని నామినేట్ చేశారు. సో ఇది మా లాంగ్వేజ్ అది ఇది అన్నట్టుగా సెలబ్రిటీస్ అంటే సెలబ్రిటీస్ తనం చూపించారండి హౌస్లో కొంతమంది అయితే. సో చెప్పచ్చో చెప్పరాదో అయితే తెలీదు వాళ్ళ గురించి. కొంతమందికి అయితే భయం అనేది వచ్చేసింది తన పల్లవి ప్రశాంత్ని చూస్తే. ఏంటి అని అంటే వీడు ఎలాగూ బయట ఫాలోవర్స్ ఉన్నారు, తనకి ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు, ఎలాగూ వీడే విన్ అయిపోతాడు అని చెప్పేసి ఆ విధంగా చాలా ఈగో పెంచేసుకొని చాలా కోపం చేసేసుకొని తనను టార్గెట్ చేసేసారు. అయినా ఇక్కడి వరకు ఫైనల్ వరకు వచ్చాడంటే చాలా గ్రేట్ అండి. తను తను పెట్టినటువంటి వీడియోస్ సింపతితోటి వచ్చాడు అని చెప్పేసి ఇప్పుడు అక్కడ అన్నపూర్ణ స్టూడియో ముందు ఉండి ఎవరైతే తను విన్ అయ్యాడని చెప్పేసి చెప్పాలని నిల్చున్నారో అలాంటి వాళ్ళు కూడా స్టార్టింగ్లో తన గురించి చాలా నెగిటివ్గా మాట్లాడారు, చాలా రివ్యూస్ చేశారు. తను అన్నం తింటూ ఉంటే ఆ అన్నము మెతుకులు అనేది పడితే ప్లేట్లో వేసేసుకొని తింటే కూడా సో తను వచ్చేసి ఫంక్షన్లో ఇలా వాడేశాడు అని చెప్పేసి చాలా చాలా వీడియోస్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, తనకి నెగిటివ్గా వీడియోస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ 1 వీక్ నుండి రైతు బిడ్డే పల్లవి ప్రశాంతే గెలుస్తాడు, పల్లవి ప్రశాంతే విన్నే అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళ నోటితోటే ఇప్పుడు తనే గెలవాలి, తనే విన్ అయ్యాడని చెప్పించబోతున్నాడు. అదే అండి కామన్ మ్యాన్ గొప్పతనము. సో తను కామన్ మ్యాన్గా అన్నట్టుగా కాదు, వీడియోస్ సింపతితోటి వెళ్ళినట్టు కాదు. సో తను ఆడాడు కాబట్టే, తను అంత ఎఫర్ట్ పెట్టాడు గేమ్లో కాబట్టే, ఎలా ఉంటామో ఇంట్లో అయితే ఆ విధంగా ఇంట్లో అలా ఉన్నాడు కాబట్టి తను ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాడు. 105 days ఉన్నాడు. సో తనది ఒక్కొక్క సీన్ చూస్తే అండి చాలా ఎమోషనల్ అయిపోతాము. మొన్న రీసెంట్గా అయితే అమ్మరు మెడికల్ రూమ్కి వెళ్ళే ముందు పుష్ చేయడము, ఫుడ్ ఇంకా ఏంటి 9 మంది కలిసి నామినేట్ చేసింది. స్టార్టింగ్లో అయితే అది చాలా చాలా బాధాకరంగా అనిపించింది. మనకే అలా
ఇంకా తన ఇంట్లో వాళ్ళు, రిలేటివ్స్, పేరెంట్స్ ఎంత ఎమోషనల్ అయిపోయారో తెలియదు కానీ అండి. గేమ్స్ అండి, గేమ్స్ అయితే అసలు ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ జెయ్యరు. ఆ క్యూబ్స్ కలర్స్ సెట్ జేసే గేమ్‌లో మళ్ళీ ప్లస్ టన్నెల్‌లోంచి ఇసుక తీసేసి అందులోంచి రావడము. అబ్బబ్బబ్బబ్బా! వేరే లెవెల్ ఆడడం అనేది. సో, ఒక్క గేమ్ అనేది కన్‌ఫ్యూజ్. అది కలర్ కన్‌ఫ్యూజ్ అయ్యి తను పెట్టకపోతే ఫస్ట్ ఫైనలిస్ట్ తనే ఉంటుండే అండి. సో, కెప్టెన్ అయినది తనే. సో, ఇంకా అండి చెప్పాలంటే చానానే ఉంది. అమ్మో! తను అసలు ఎలా అనుభవించాడో ఏమో ఆ 105 డేస్ అయితే. సో, చానా గ్రేట్ అండి. చానా ఆహ్, ఆహ్, ఓపిక పట్టాడు హౌస్‌లో అయితే. సీజన్ 7లో తను విన్నర్ అయినా అవ్వకపోయినా గానీ, ఇన్ని కోట్ల జనాల దృష్టిలో మాత్రం తను విన్నరే అండి. సో, 'బిగ్ బాస్' సీజన్ 7లో వచ్చేసి ప్రతి వారం సాటర్‌డే, సండే వచ్చేసి తప్పులు చేసిన వాళ్ళని మెల్లగా మాట్లాడి, చెయ్యని వాళ్ళని సపోర్ట్ చేసేసి, చెయ్యని వాళ్ళని ఎక్కువగా మాట్లాడేసి ఉంచారు చూడండి. అది నచ్చలేదు ఒకటి. ప్లస్ మరి ఈసారి మరి విన్ చేస్తాడా? రన్నర్ ఉంచుతాడా? ఎలిమినేట్ చేస్తాడా? ఏంటా అనేదైతే తెలీదు. విన్ అవ్వాలనే కోరుకుందాము. సో, తను విన్ అయినా కాకపోయినా తను ప్రైజ్ మనీ ఏం చేస్తావు అని అడిగితే కూడా తను లేని అది రైతులకి ఇస్తా అని చెప్పారు చూడండి. అది హైలైట్. ఇంకా వచ్చేసి ఆహ్, తను ఈ 105 రోజులు కష్టపడ్డ దానికి ఫలితం తగ్గిందా? లేదా? సో, మరి విన్నర్ అయ్యాడా? రన్నర్ అయ్యాడా? లేదంటే ఎలిమినేట్ చేసేసారా? లేదంటే ఇంకా ఏం చేశారు? ఏమైనా ఆఫర్స్ ఇచ్చారా? అనేది మనం ఈరోజు ఎపిసోడ్‌లో చూసేద్దాము. సో, ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి ఇంతే. మళ్ళీ నైట్ ఎపిసోడ్ రివ్యూ తోటి మళ్ళీ కలుద్దాము. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. కామెంట్ చేయండి. లైక్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అందరం పల్లవి ప్రశాంత్ గెలవాలని అనుకుందాము. సో, ఎందుకనంటే తను కష్టపడ్డాడు. తను చాలా బాగా ఆడాడు. కొన్ని కోట్ల మంది జనాలు చూసారు. సో, ఓటింగ్ అయితే అయిపోయింది. కాకపోతే ప్రే చేయాలి అంతే ఇంకా. బాయ్ మరి.